అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీతక్క స్వాగతం పలికారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సభలో మోదీ పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దాదాపు 6,000 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే 6 ప్రాజెక్టులకు వర్చువల్గా మోదీ శంకుస్థాపన చేశారు. అండర్ డ్రైనేజ్ కాల్వ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్, బేలా, మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులు, రైల్వే విద్యుదీకరణ మార్గానికి ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు. ఇది ఎన్నికల సభ కాదని అభివృద్ధి ఉత్సవం అని చెప్పుకొచ్చారు. బారాస పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదని మోదీ విమర్శలు చేశారు. అయితే అంతకుముందు సీఎం రేవంత్ మోదీని సాదరంగా స్వాగతించారు. పీఎం రాష్ట్రానికి వస్తే సీఎం ఆహ్వానించడం ఆనవాయితీ. అయితే గత సీఎం కేసీఆర్ మోదీ రాష్ట్రానికి వచ్చినా కలిసింది తక్కువ. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రంతో సఖ్యత కోరుకుంటున్నారు. రేవంత్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. అవి అమలు చేయాలంటే కేంద్ర సహకారం కావాలి. రాజకీయాలు ఎలా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉంటేనే రాష్ట్రాలకే మేలు. అందుకే రేవంత్ భేషజాలకు పోలేదు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మోదీని కలిశారు. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన ప్రధానిని మనస్ఫూర్తిగా స్వాగతించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి ఎన్నో ఉన్నాయి. పలు పథకాలున్నాయి. విభజన హామీలు ఉన్నాయి. ఇవన్నీ నెరవేరాలంటే కేంద్రంతో సఖ్యత కీలకం. అందుకే సీఎం రేవంత్ మోదీని స్వాగతించి హుందాతనాన్ని చాటుకోవడమే కాక రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్న సంకేతాలిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.